6,70,00,000 మింగిన రైస్ మిల్ యజమానులు. ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తాం సివిల్ సప్లై డీఎం హరికృష్ణ. సీఎంఆర్ ఇవ్వనందుకు జిల్లాలో మరో 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీఎం హరికృష్ణ తెలిపారు. హవేలీ గన్పూర్ శారదా ట్రేడర్స్ రైస్ మిల్లు 1765 టన్నుల ధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. 1183 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 230 టన్నులు మాత్రమే ఇచ్చారని వారు తెలిపారు. ఇంకా 953 టన్నుల సీఎంఆర్ ఇవ్వకపోగా సదరు రైస్ మిల్లును తనిఖీ చేయగా సుమారు 4,75,00,000 విలువైన 1,422 టన్నుల ధాన్యం లేకపోవడంతో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఇదే మండల పరిధిలోని బూర్గుపల్లి భాగ్యలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్లుకు 784 ధాన్యం సరఫరా చేయగా 526 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉందన్నారు. కేవలం 114 టన్నుల సీఎంఆర్ మాత్రమే సరఫరా చేసి 411 టన్నుల సీఎంఆర్ ఇవ్వలేదన్నారు. సుమారు 2 కోట్ల విలువైన సీఎంఆర్ ఇవ్వనందుకు సదరు మిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సంబంధిత మిల్లర్ల నుండి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీకి చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు. రైస్ మిల్లులకు సంబంధించి ఈ సీఎంఆర్ విషయంలో కఠిన చర్యలు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైస్ మిల్లులన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ప్యాడీ లేదు అని తెలిస్తే అటువంటి వారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే జిల్లాలో ఆల్రెడీ ఇంతకుముందు పోయిన సీజన్లకు సంబంధించి శ్రీధర్ గుప్తా సంబంధించిన 3 రైస్ మిల్ల మీద, అదేవిధంగా నింబాద్రి వారికి సంబంధించిన లక్ష్మీ నరసింహ రైస్ మిల్ శివపేట వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు కూడా హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి 2 రైస్ మిల్ల మీద, ఒకటి శారదా రైస్ మిల్లు హవేలీ గన్పూర్ వాడి, ఇంకోటి భాగ్యలక్ష్మి రైస్ మిల్ గూడుపల్లి, ఈ రైస్ మిల్లులో కూడా ప్యాడీ వాళ్ళు మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది. శారదా రైస్ మిల్లులో సుమారుగా 33 ఏసీకేల ప్యాడీ మిస్అప్రాపరేషన్ జరిగింది. దాని విలువ సుమారుగా 4,75,00,000. అదేవిధంగా భాగ్యలక్ష్మి రైస్ మిల్ గూడుపల్లిలో ఉన్న మిల్లు వారు సుమారుగా 14 ఏసీకేల ప్యాడీ మిస్అప్రాపరేషన్ జరిగింది. దాని విలువ సుమారుగా 2 కోట్లు. దీనికి సంబంధించి ఈరోజు హవేలీ గన్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేశారు.